యువతకు పరిచయం చేసేలా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో స్థానిక విద్యా సంస్థలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాయి. ఈ గౌతమి బీవీఎం సిజిటిఎం స్కూల్స్ లో నిర్వహించిన కార్యక్రమాలు విద్యార్థుల్లో సంప్రదాయాలపై అవగాహన పెంచాయి. భోగి మంటలు, హరికీర్తనలు, పండుగ వంటలు తదితర అంశాలను వివరిస్తూ సంక్రాంతి పండుగ విశిష్టతను విద్యార్థులకు కళ్లకు కట్టినట్లు చూపించారు. పండుగల వెనుక ఉన్న ఆధ్యాత్మిక విలువలను ఈ తరం తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహించినట్లు స్కూల్ యాజమాన్యాలు తెలిపాయి. అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ మన ప్రసిద్ధి చెందినటువంటి సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంలో గత 62 సంవత్సరాలుగా ఛాంబర్ ఆఫ్ గోదావరి టింబర్ మర్చెంట్స్ వాళ్ళ సౌజన్యంతో నడపబడుతున్నటువంటి మా బాల విజ్ఞాన మందిర్ పాఠశాలలో ఈ ఏడాది కూడా ఎంతో అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామండి. ఇది ఉదయం 8:30 నుంచి కూడా ఎంతో కోలాహలంగా పిల్లలు, మా కమిటీ వాళ్ళు, టీచర్స్ ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఈ సంవత్సరం అయితే పండగ వాతావరణం 4 రోజుల ముందరే తీసుకొచ్చారండి. పైగా ఈ సంవత్సరం ఏంటంటే పిల్లలు సాంప్రదాయ పిండి వంటలతో మాకు స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కట్టు పొంగలి, పులిహార, బూరి, దద్దోజనం ఇటువంటి సాంప్రదాయ పిండి వంటకాలతోటి అందరూ కూడా స్టాల్స్ నిర్వహించడం, అలాగే కోడి పందాలు కూడా మన సంస్కృతిలో భాగం కాబట్టి అవి కూడా ఈ ఏడాది మన పాఠశాలలో నిర్వహించడం జరిగిందండి. అంతేకాకుండా కూచిపూడి నృత్యం, వివిధ రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలతో మన స్కూల్లో ఈ సంవత్సరం చాలా అందమైనటువంటి ముగ్గులు పోటీలు, అలాగే మన సాంప్రదాయ దుస్తుల్లో కూడా కాంపిటీషన్ నిర్వహించడం జరిగిందండి. అందులో వచ్చిన వాళ్ళకు కూడా బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రోత్సహించినటువంటి మా కమిటీ వాళ్ళకి, అలాగే ఉపాధ్యాయులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం. అందరికీ నమస్కారం. ఇవాళ శ్రీ గౌతమి స్కూల్ రాజమహేంద్రవరంలో మేము ఈ స్కూల్లో సంక్రాంతి సంబరాలు అన్న కార్యక్రమం నిర్వహించాము. స్కూల్లో ప్రతి సంవత్సరం కూడా అన్ని పండుగలను సెలబ్రేట్ చేయడం మా ఒక ఆన్వాయితీ. అలాగే ఈ సంవత్సరం మనం సంక్రాంతి సంబరాలు జరుపుకున్నాం. ఇలాగ మొత్తం డెకరేషన్ అన్ని చేసుకున్నాం. దీంట్లో భాగంగా పిల్లలందరికీ కూడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తాము. ఇందులో పిల్లలు గొబ్బెమ్మలు పెట్టడము, భోగిపళ్ళు చేయడము, అలాగే పిల్లలకి అసలు సాంప్రదాయం అంటే ఏంటి, పిండి వంటలు అంటే ఏంటి, దాని గురించి మొత్తం వివరణతోటి ఇక్కడ మనం డిస్ప్లే చేయడం జరిగింది. శ్రీ గౌతమి స్కూల్లో పిల్లలందరికీ కూడా సంక్రాంతి సంబరాలు అంటే అసలు ఒక పండుగలాగా జరుగుతుందన్న ఒక ఆలోచన మనకు ఉంది. అలాగే మనం సంక్రాంతి సంబరాలు ప్రతి సంవత్సరం కూడా ఇలాగే కనుల పండుగగా చేసుకుంటున్నాము. ఈ సందర్భంగా మన స్కూల్ పేరెంట్స్, పిల్లలు అందరూ కూడా మనతో పార్టిసిపేట్ చేసి సెలబ్రేట్ చేయడం చాలా ఆనందకరంగా ఉంది. ఇలాగే ఈ సందర్భంలో మన మేనేజ్మెంట్ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది. అలాగే టీచర్స్, మన పేరెంట్స్ అందరూ కూడా మనకి సపోర్ట్ చేస్తున్నారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఇవాళ మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్